దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు శుభములు కలుగునుగాక, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. సమాధానం, షాలోమ్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీ ముందు దేవుని వాక్యం తీసుకొని రావడం అంత సులభమైన విషయం ఏం కాదు. ఎక్కడైనా నలుగురు గుంపు అయిన చోట వాక్యం చెప్పడం సులభమేమో, దానికి ఖర్చు లేదు. కానీ టీవీ ముందుకు వచ్చి వాక్యం చెప్పడం అనేది దానికి వెల చెల్లించాలి. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ దేవుడు ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. యెహోవా ఈరే, దేవుడు అవసరాలు తీరుస్తున్నాడు. దేవుడే స్పాన్సర్గా మారాడు. అదృశ్యమైన ఆయన హస్తం ఆకాశపు వాక్యాలు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తుంది. అందుకొరకే ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి 1215 ప్రోగ్రామ్స్ పైన చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేకమైన ప్రోగ్రాములు చేయడానికి ప్రభు సాయం చేయాలి. ఇంకొక 800 పైగా ప్రసంగాలు అయిపోతే 2000 ప్రసంగాలు అయిపోతాయి. ఒక దర్శనంతో నెక్స్ట్ జనరేషన్ కొరకైనటువంటి కొన్ని సందేశాలని సిద్ధపరిచి ఉంచాలి అనే ఉద్దేశంతో కొన్ని పుస్తకాల్లో నుంచి యోహాను సువార్త వీటిలోంచి వ్యాఖ్యానాలు చేసుకుంటూ వస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. డబుల్ మైండెడ్గా ఇక్కడ కూర్చోవద్దు. ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్లోకి వెళ్ళొద్దు. అదే కాకుండా ఛానల్ పెట్టినప్పటికీ ఇక్కడ అదే సమయంలో బయట, అదే సమయంలో మొబైల్లో వేరే వాటిని చూస్తూ దయచేసి సమయాన్ని వేస్ట్ చేయొద్దు. టైం చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నది సమయం కొద్దిగా ఉంది. మన కొద్దిపాటి సమయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు వినాలి. ఆత్మీయంగా దీవించబడాలి. ఆత్మ సంబంధమైన సంగతులను మనం అన్వయించుకున్నప్పుడు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక ఈ సమయాన్ని, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయాన్ని ఎవరు నిర్లక్ష్యంగా భావించొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. చాలామందిలో నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. వింటున్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం వాక్యాలు, ఏం కొత్త ఏంటి మాకు అనే ధోరణిలో ఉన్నారు. అటువంటి ధోరణిలో ఉండొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు అపోస్తుల కార్యములు 4 అధ్యాయాల్లో సుమారు 120కి పైగా ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా 240 ప్రసంగాలు, అనగా ఇప్పుడు చేసిన దానికి డబల్గా ప్రసంగాలు చేయాలి. తద్వారా మనం అపోస్తుల కార్యము పూర్తి చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో కొత్త పేరు, మంచి పేరు అని కాదు, కొత్త పేరు మంచి పేరే. కొత్త పేరు ప్రభు సన్నిధిలోంచి మనం పొందుకోవడం. కొత్త పేరు పొందుకోవడం అనే ఉపదేశం కాదు నేను చెప్పేది. కొత్త పేరుని దేవుడు ఇచ్చాడు కొంతమందికి. ఎందుకు ఇచ్చాడు, ఏంటి? ప్రతివాడికి దేవుడు కొత్త పేరు ఇస్తాడని నేను అనలేదు. స్తోత్రం. కొత్త పేరు ఇస్తే ఇవ్వచ్చు, లేదు. అబ్రాము పేరు అబ్రహాముగా మారింది. శారాయి పేరు శారాగా మారింది. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారింది. పేర్లు ఎందుకు మారుతున్నాయి? యాకోబు కొన్ని స్థలాలకి పేర్లు మార్చాడు. పూర్వపు వారి యొక్క రిలేషన్తో, లేకపోతే వాళ్ళ బంధంతో, వాళ్ళకు సంబంధించిన వాటితో ఆ పేరు ఉండకుండా లూజు అనే పేరు తీసేసి బేతేల్ అని పెట్టాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం, దేవుని మందిరము. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే హౌస్.
దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం. లూజ్ అనే పేరు కన్నా బేతేల్ అనే పేరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లూజ్ అనే పేరు 2 అక్షరాలు కదా, బేతేల్ అనే పేరు 3 అక్షరాలు కదా, కొద్ది కష్టంగా ఉంది కదా అని ఆలోచించొద్దు. ఒక అర్థవంతమైనటువంటి పేరు. లూజ్ అనే మాటకి అర్థం ఏంటో మనకు తెలియదు. లూజు అనేది అప్పటికి మాత్రమే ప్రస్తావించబడింది. తర్వాత అంతా బేతేల్ బేతేల్ బేతేల్. కొత్త నేముతోనే, కొత్త పేరుతోనే చలామణయ్యాడు. ఆ ఊరు ఆ పేరుతోనే చలామణైంది. దాని పేరు ఒకప్పుడు 7 జాతుల వారు నివసించేటువంటి వేరు వేరు ఊర్లు పక్కపక్కన సమీపంలో సరిహద్దు దేశాలుగా ఉన్నటి దేశం స్వాస్థ్యం. కానీ దేవుడు తన ప్రజలను నడిపించి ఇవ్వాలనుకున్న స్వాస్థ్యం వాళ్ళకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ గమ్యస్థానం వచ్చేసి అది చాలా పెద్దది. దాని పేరు పాలు తేనెలు ప్రవహించే దేశం. అనగా 7 దేశాలలో కూడా దేవుని ప్రజలు రావడం ద్వారా పాలు తేనెలు ప్రవహిస్తాయి, అంతగా ఆశీర్వదించబడతాయి అని అర్థం. అన్యజనుల భూభాగాన్ని, వేరువేరు జనాంగాల భూభాగాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. స్తోత్రం. కొత్త పేరు, న్యూ నేమ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఓకే. కానీ కొత్త పేరు అనేది ఎందుకు, ఏంటి? 4 ఉదాహరణలు, కొత్త పేరు యొక్క 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. వాడి పేరు దుర్బలుడు. స్తోత్రం. కానీ అతని పేరు స్వస్థత నొందినవాడు. స్వస్థత నొందకపోతే స్వస్థత నొందినవాడు అనే పేరు ఎలా వస్తుంది? వైద్యం చేయకపోతే వైద్యుడు అనే పేరు ఎలా వస్తుంది? స్వస్థత నొందినవాడు కనుక, ఎవరో స్వస్థపరిచాడు కనుక, తనను తాను స్వస్థపరుచుకోలేదు కనుక. స్తోత్రం. పేతురు యోహాను వాడిని ఉద్దేశించి స్వస్థత నొందినవాడు అని అన్నాడు. అంతేకాకుండా అధికారులు వాళ్ళని నిలబెట్టి ఇంటరాగేట్ చేసేటువంటి అధికారులు కూడా ఆ వ్యక్తి ఉండడాన్ని బట్టి స్వస్థత పొందినవాడు అని శత్రువు కూడా అన్నాడు. శత్రువు వాడిని ఇంకా దుర్బలుడు అనలేదు. శత్రువు వాడిని కొత్త పేరుతో పిలిచాడు, స్వస్థత పొందినవాడు. మాజీ దుర్బలుడు అనలేదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే మాట పేరు మారింది. దుర్బలుడు అనే పేరు కొట్టేసి నెల్లూరు జిల్లా అనే పేరు ఉంది, దాని పేరు మార్చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, SPSR నెల్లూరు జిల్లా. అది పలకడం కొద్దిగా కష్టం, పొడుగుగా ఉంది, అందుకని అందరూ నెల్లూరు అంటున్నారు. ఊర్ల పేర్లు మారిపోలేదా? హాస్పిటల్లో, లేకపోతే కాలేజీలో, లేకపోతే యూనివర్సిటీలో పేర్లు మారిపోతున్నాయి. పేర్లు మారుస్తున్నారు. పేర్లు మార్చడం తప్పని నేను అనలేదు. ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు పేర్లు మార్చుకుంటారు. జిల్లాల పేర్లు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. రాష్ట్రాల పేర్లు, దేశాల పేర్లు, సిటీల పేర్లు మారిపోతున్నాయి. అలాగైతే దైవ కార్యము జరిగిన దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క పేరు మారింది. రెండో విషయము, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూసాం, వాళ్ళ పేరు శుద్ధులు. తిరిగి వచ్చినటువంటి అన్యుడు అనగా సమరయుడు, అతని పేరు ఒకప్పుడు రోగి, కుష్ఠరోగి. మిగతా యూదుల పేర్లాగా వాళ్ళకి పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభు కార్యం జరిగించడం ద్వారా పేరు మారింది. శుద్ధుడు, క్లెన్స్డ్ వన్ అయిపోయాడు. మూడవదిగా మనం ఆలోచించాం, ఒక ఆమె పేరు 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమెనందరూ, ఆమె పేరేంటో మరి తెలుసు, పలాని సిస్టర్ అని కాదు, పలాని ఆంటీ అని కాదు, పలాని రోగి అని. రక్తస్రావము కలిగి ఏ ఉమెన్ విత్ ఇష్యూ ఆఫ్ బ్లడ్. స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఒక ఇష్యూ, బ్లడ్ ఇష్యూ ఉంది. ఏంటి అనే దాంట్లో మనం వెళ్ళలేదు ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ
ఎప్పుడైతే యేసు ద్వారా యేసు వస్త్రపు చెంగు ముట్టి యేసు వస్త్రపు చెంగులోని ప్రభావము ఆ స్త్రీ దేహంలోకి వచ్చిందో, ఆమె స్త్రీలో ఉన్నటువంటి స్రావం ఆగిపోయిందో, స్వస్థత జరిగిందో, అప్పుడు ఆమెను యేసు ప్రభు రోగి అని పిలవలేదు. 12 సంవత్సరాల రోగి అని కాదు, ఆమెను యేసు ప్రభు కుమార్తె అని పిలిచాడు, కుమారి అని పిలిచాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, కుమారులు కాని చోట కుమారులని పిలుస్తానని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించిన విషయం, లాజరు యొక్క పేరు మారింది. లాజరు యొక్క పేరు ఏం మారిందండి? లాజరు పేరు మునుపు లాజరు ఉంది, అతని పేరేమి మార్చలేదు. లాజరు అని తల్లిదండ్రులు పెట్టిన పేరుంది, కానీ మధ్యలో వచ్చిన రోగాన్ని బట్టి అతని పేరు లాజర్ అను ఒక రోగి. తర్వాత యేసు ద్వారా స్వస్థత పొందుకున్నాడు, అనగా మరణాన్ని తొలగించేసుకున్నాడు. మరణం పోయింది, చచ్చిపోయినాడు, లేచాడు. యేసు లేపిన వాడు. స్తోత్రం. ఏ పర్సన్ హూ వాస్ రీజన్ బై జీసస్. యేసు ద్వారా లేపబడిన వాడు. మనం కూడా యేసు ద్వారా లేపబడిన వాళ్ళం. మనం లాజర్ లాంటి వాళ్ళం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం మనం, చచ్చిన కుక్క వంటి వాళ్ళం మనం. దేవుడు మనల్ని లేపాడు. లేపిన దేవునికి స్తోత్రం. మనల్ని లేపాడు. చావు గోతి నుంచి, చావు నుంచి, మరణ ద్వారముల దాకా వెళ్ళిన మనల్ని, పాపపు బురదలో కుంగిపోతున్నటువంటి కూరుకుపోతున్న మనల్ని స్తోత్రం. పేరు మారలేదా? జీవితకాలం ఒక రోగి అనే ముద్రతో ఉంటావా? స్తోత్రం. నో, ఒక స్వస్థతను అనుభవించాలి. అది దైవ చిత్తం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. చాలండి సార్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము నేను చదువుతున్నాను 25వ వచనం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. 4:25. స్తోత్రం. ఓ లార్డ్. ఇంగ్లీష్లో కొద్దిగా ముందు వెనక్గా ఉంటుంది. ఏలో దండే ఎక్కడుంది? స్తోత్రం. 25లోనే ఉంది. The one who through the mouth of our father David your servant said, why did the Gentiles behave arrogantly and peoples devise futile plans? Why did the Gentiles behave arrogantly? అనగా ఎందుకు అన్యజనులు అరోగెంట్గా, లేకపోతే తిరుగుబాటు ధోరణితో, లేకపోతే మూర్ఖంగా, మొరటుగా ప్రవర్తిస్తున్నారు, అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. వై డిడ్ ద జెంటైల్స్ బిహేవ్ అరగెంట్లీ? స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి కూడా నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. స్తోత్రం. And you spoke by the Holy Spirit through your servant David, our forefather, saying, how dare the nations plan a rebellion? Stotram. Ranting and raging against the Lord Most High. Their foolish plots are futile. How dare the nations plan a rebellion? ఒక తిరుగుబాటును ప్లాన్ చేస్తున్నటువంటి, ఒక తిరుగుబాటును చేయాలని ఆశిస్తున్నటువంటి అన్యజనులు అంటున్నప్పుడు, అన్యజనులు అంటే నేషన్స్. అన్యజనులైన వారు యూదులు, అన్యజనులు అనేటువంటి ఆ తేడా ఉద్దేశించి కాదు. అన్యజనులు అంటే నేషన్స్, అనగా మెస్సియాకు విరోధముగా, క్రీస్తుకు విరోధముగా లేస్తున్నటువంటి జాతుల వారు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నటువంటి యుఏఈ అని పిలువబడినటువంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని పిలువబడినటువంటి ఇస్లాం దేశాలు, స్తోత్రం, అవన్నీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను అది అంతవరకే. ఎక్కడ చూసినా కానీ అభిషక్తునికి విరోధంగా, అభిషేకించబడిన వారికి విరోధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి, లావాదేవీలు జరుగుతున్నాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ సంబంధి అయిన వాడిని శరీర సంబంధి హింసిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ కొనసాగుతుంది. ఇస్సాకులను ఇష్మాయేలును ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అంటే ఇస్సాకులు అంటే క్రైస్తవులను, ఇష్మాయిలు అంటే క్రైస్తవేతరులని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. శరీరానుసారులు ఆత్మానుసారులు హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మానుసారులు తమను తాము హింసించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, తమను తాము నలుగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, శరీరానుసారులు మాత్రం, స్తోత్రం, ఆత్మానుసారుల మీద గురిపెట్టి ఉన్నారు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. మలయాళం బైబిల్లో రాయబడింది, అన్యజనులు ఎలా కలహించుకున్నారు. వై డిడ్ దిస్ జెంటైల్స్ క్వారల్? వాడుక భాషలో ఏముందో చదువుకుందాం. వాడుక భాషలో జనాంగములు ఎందుకు రెచ్చిపోతున్నాయి, జనాంగములు ఎందుకు రెచ్చిపోతున్నాయి, జనాలు ఎందుకు రెచ్చిపోతున్నారు అనగా ఈ అధికారులు ఎందుకు రెచ్చిపోతున్నారు, జనులు, అన్యజనులు అనే దగ్గర కింద ప్రజలెందుకు, దాని కింద భూరాజులు అని రాయబడింది, దాని కింద రాయబడింది అధికారులు అని రాయబడింది. అన్యజనులు, ప్రజలు, భూరాజులు, అధికారులు, స్తోత్రం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయములో ఉన్నటువంటి మాటని ఇక్కడ 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో భక్తుడు ప్రస్తావించాడు. స్తోత్రం. ఒక ఆత్మీయ సమరం, ఒక స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మనము పోరాడేది శరీరులతో కాదు, శరీర సంబంధులతో కాదు, రక్తమాంస సంబంధులతో కాదు. మనం పోరాడుతున్నది అంధకార సంబంధమైన శక్తులతో. అదృశ్య శక్తులైనప్పటికీ అంతమైపోయిన శక్తులు కాదవి, అంతం కాబోయేటువంటి శక్తులతో మనం పోరాడుతున్నాం. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు. గ్రీకు భాషలో ఉపయోగించబడిన మాట యొక్క అర్థం ఏంటంటే రోర్ అనగా గర్జిస్తున్నాయి. అన్యజనులు ఎందుకు గర్జిస్తున్నారు? రేజ్ అనగా దాని అర్థం ఏంటంటే ఘోషిస్తున్నాయి. అన్యజనులు ఎందుకు ఘోషిస్తున్నారు అంటే సముద్రపు ఘోషలాగా, సముద్రపు కెరటాల ఘోషలాగా ఇక్కడ రాయబడిన మాటలు. అన్యజనులు ఎలా గర్జిస్తున్నారు, అన్యజనులు ఎలా ఘోషిస్తున్నారు, అన్యజనులు ఎలా కలహించుకుంటున్నారు అని వేరు వేరు భావాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అల్లరి, మన టైటిల్ అల్లరి. అల్లరి అని అంటున్నప్పుడు ఒక అయోమయ పరిస్థితి, అది ఒక ప్రశాంతమైన సామరస్య వాతావరణం కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 5వ వచనములో మనం గమనిస్తే, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టుల్ని వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు, పట్టణమెల్లా అల్లరి చేస్తూ అరిచేటువంటి గ్రూపులు, అల్లరి మోకలు కొంతమంది ఉన్నాయి. పని పాటలు లేవు, ఊటే కేకలేసేవాళ్ళు, అల్లరి చేసేటువంటి వాళ్ళు. అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళకొక కర్త ఉన్నాడు, వాళ్ళకొక నాదుడు ఉన్నాడు, అల్లరికి కర్త. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి అంటే అయోమయం, కన్ఫ్యూజన్. గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుడు అల్లరికి కర్త కాదు అనే దగ్గర దేవుడు అయోమయానికి కర్త కాడు అని తర్జుమా చేయాలి. దేవుడు అయోమయానికి కర్త కాకపోతే, అల్లరికి కర్త కాకపోతే దేనికి కర్త? హీఈస్ ఆథర్ ఆఫ్ క్లారిటీ, నాట్ కన్ఫ్యూజన్. అపవాది అయోమయానికి అల్లరికి కర్త, కానీ దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి స్పష్టతకు కర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, స్తోత్రం.
లేఖన భాగాల్లోంచి మనం చూస్తున్న మాటలు. 2వ కీర్తనలో మెస్సియా కీర్తన అని చెప్పబడిన కీర్తనలో మాటలు, అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, వాళ్ళ అల్లరికి కారణం ఏంటి? ఈ అల్లరి ఆత్మీయుల దృష్టిలోకి వచ్చింది. ఈ అల్లరిని ఆత్మీయులు భరించలేకున్నారు. ప్రభువా ఏంటి అల్లరి? ఈ అల్లరి మాన్పించవా? అల్లరి ఎవరు ఇష్టపడరు. ఒక స్కూల్లో టీచర్ ఏదో పని చేసుకోవాలనుకుంటున్నాడు. పిల్లలు చెప్పారు, మీరు కొద్దిసేపు చదువుకోండి, నేను కొద్దిగా ఈ వర్క్ పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చి మీకు లెసన్ చెప్తాన్నాడు. ఈలోపు పిల్లలు అరుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. సైలెన్స్ ప్లీజ్ అంటున్నాడు. మన అల్లరిని మాన్పివేయడానికి, స్తోత్రం, అయోమయాల్ని మాన్పివేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పరమ బోధకుడు మనతో చెప్తున్నాడు, సైలెన్స్, ప్రశాంతంగా కూర్చోండి, కూల్గా కూర్చోండి, టెన్షన్ పడద్దు, కలవరపడద్దు. స్తోత్రం, హల్లెలూయా. అల్లరి గురించి చెప్పినప్పుడు 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏంటి అల్లరి? స్తోత్రం. వాళ్ళేదో ప్రార్థన చేసుకోకుండా విడుదల పొందిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. పేతురు యోహాన్లు అదే ఏమంటే ఇలా జరిగింది, ప్రధాన యాజకులు అలా మాట్లాడారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అదేదో మాట్లాడేసినప్పుడు వార్నింగ్లు సీరియస్ చెప్పారు, ఇక చంపేస్తాం, నరికేస్తామని చెప్పారు, అన్నీ చెప్పారు, బాగానే ఉంది. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడివి, స్తోత్రం అని చెప్పి, అయినా ఈ అన్ని జనులు ఎందుకు కేకలేస్తున్నారు? అన్ని జనులు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఓహో, కీర్తన గ్రంథము 2వ అధ్యాయములో చెప్పబడిన మాట యొక్క నెరవేర్పు ఇప్పుడు జరుగుతుందన్నమాట. యేసు గురించి చెప్పకూడదు అంటున్నప్పుడు యేసుకు వ్యతిరేకంగా వాళ్ళు లేస్తున్నారని అర్థం. ఓహో, లేఖనాన్ని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ లేఖనాల్ని గుర్తు చేసుకున్నారు. ఇది పేతురు చేసిన ప్రార్థన కాదు, యోహాను చేసిన ప్రార్థన కాదు. 24వ వచనము నుంచి స్తోత్రం 30వ వచనం వరకు ఇంచుమించు 7 వచనాల్లో ఉన్నటువంటి ప్రార్థన ఒకరు చేసిన ప్రార్థన కాదు, యోహాను ఒకడే చేసిన ప్రార్థన కాదు, వాళ్ళందరూ కలిసి చేసిన ప్రార్థన. చూడండి, అందరూ కలిసి ప్రార్థన చేశారు. 31వ వచనంలో అందరూ కలిసి బోధించారు. వాళ్ళ మధ్యలో ఐక్యత. అందరూ కలిసి తిన్నారు కాదా? ఎంత ఐక్యత చూడండి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కలిసి, అందరూ ఏకంగా కూడుకున్నారు. వీళ్ళు కూడా ఏకమయ్యారు, ఏకంగా కూడుకున్నారు. దేవుని స్తోత్రం. ఎల్లరి గురించి అర్థం చేసుకోవాలంటే నేను 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏంటి వాళ్ళకి శిష్యులకి అల్లరి అనిపించింది అనగా 10,000 మందికి పైగా కూడుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో 2వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నారు. అనగా వాళ్ళందరికీ వాక్యం గుర్తొచ్చింది. ప్రార్థించేవానికి వాక్యం గుర్తు రావాలి. వాక్యము లేకుండా, వాగ్దానము లేకుండా ప్రార్థించడానికి వీల్లేదు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి, వాగ్దానాన్ని ఆరోపించి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 7వ వచనం. వారు పేతురు యోహానుల మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిదిరని అడగగా 9వ వచనంలో రాయబడింది, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క విమర్శ వీళ్ళకి అల్లరిలాగా అనిపించింది. వాళ్ళ యొక్క క్రిటిసిజం, వాళ్ళ యొక్క నిందలు, వాళ్ళ యొక్క నేరారోపణలు, ఇది అల్లరిగా అనిపించింది. దేవుని స్తోత్రం. శత్రువు ఎప్పుడు అల్లరి చేస్తాడు, శత్రువు ఎప్పుడు అరుస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఎదుగో నేను ఆదుకున్న నా సేవకుడు, ఆయన అరవడు, కేకలు వేయడు. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన చేసే పనులు, మెస్సియా చేసేటువంటి పనుల గురించి అక్కడ రాయబడింది. కానీ వీళ్ళేంటి అరుస్తున్నారు? హోసన్నా సండే లేకపోతే మట్లాదివారం రోజు పాజిటివ్గా కేకలేశారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే అనబడిన రోజు నెగిటివ్గా కేకలు వేశారు. వారం రోజుల్లోపే పాజిటివ్ కేకలు, నెగిటివ్ కేకలు వేశారే. వాళ్ళ కేకలే గెలిచాను, వాళ్ళ అల్లరే గెలిచింది అన్నట్టుగా రాయబడిందిగా. అల్లరి అధికమైపోతుందని రాయబడిందిగా. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఎదగని వాళ్ళు, ఆత్మీయ పసిపిల్లలు ఇక్కడ అల్లరి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం,
హల్లెలూయా. మనం ఒకటి వాళ్ళ యొక్క విమర్శ, అన్ని జనుల యొక్క విమర్శ అల్లరి. రెండోది 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే సభ వెలుపలికి పోండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి, గెట్ అవుట్, మీరు యు గోట్. తమలో తాము ఆలోచన చేసి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ రాయబడిన 26వ వచనంలో, ప్రజలందరూ ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు, యూదా ప్రజలు, అధికారులైన ప్రజలు, ఆ సన్హెద్రిన్ సభ ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిడే. ఆలోచన చేసి అని రాయబడింది, 26లో ఆలోచనలు పెట్టుకొనిరి అని రాయబడింది. ఆలోచనలు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళ ఆలోచనలు పాపం, మూర్ఖుని యోచన పాపము అని రాయబడింది. స్తోత్రం. ఒకటి వాళ్ళ అల్లరి, వాళ్ళ మానసికమైనటువంటి మనస్సు లోపల చేసినటువంటి ఆలోచన కూడా ఆత్మీయునికి కాస్త భంగాన్ని కలుగు చేసింది. స్తోత్రం. వాళ్ళ యొక్క విమర్శ అల్లరి, వారి యొక్క ఆలోచన అల్లరి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధులేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్తోత్రం. వారిని గట్టిగా బెదిరించి, వార్నింగ్లు ఇచ్చి, హెచ్చరికలు ఇచ్చి విడుదల చేశారు. స్తోత్రం. వారి యొక్క బెదిరింపులు అల్లరి. బెదిరింపులు చూడండి. ఇంకోసారి మా ఏరియాకి వచ్చావంటే, ఇంకోసారి మా గురించి ప్రసంగం చేసావంటే, ప్రసంగంలో మా గురించి చెప్పావంటే, ఇంకోసారి సూటిపాటు మాటలు చెప్పావంటే, ఇంతేగా. స్తోత్రం. హల్లెలూయా. సేవకునికి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏం చెప్పాలనే దానికి కండిషన్స్ కమిటీ వాళ్ళు లేదా ఇంకెవరో చెప్పినట్టు సాగాలి. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అన్ని జనుల అల్లరి అంటే అన్ని జనుల యొక్క విమర్శ, అన్ని జనుల యొక్క ఆలోచన, అన్ని జనుల యొక్క బెదిరింపులు. వీటన్నిటిలోంచి మనల్ని తప్పించి ఆత్మీయుల గుంపులోనే మనల్ని ఉంచి ఆయన్ను మహిమపరిచేటట్టుగా దేవుడు మనల్ని చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.